రే వాల్తేరు అన్నా నా నీ సెటప్ మార్చేద్దాం అనుకుంటున్నాను రా. అదేంటన్నా మొన్నగా రత్తాలక్కతో కొత్త సెటప్ పెట్టావు? సిసి యాదవాని బీచ్ లో లైట్ హౌస్ నాకు బాగా ఎదిగిపోనావు కానీ బుర్రలో ఫ్యూజ్ నేదేట్రా. ఆ ఏనుగు గారి దగ్గర నుంచి ఆ పిల్లలు అట్లా లేకపోయాను. ఆ జేపీ బాబు గారి ముందు పెద్ద ఎదనైపోనాను. ఇంక నీ వల్ల కాదు కానీ నానే డైరెక్ట్ గా దిగిపోతాను. ఆ ఏనుగు గాని బజ్జీలా నవ్వులేస్తాను. హలో సింహాచలం నాయుడు, ఆ బజ్జీ నేను చూడడానికి మామూలుగానే ఉంటాం, తింటే ఘాటుగా ఉంటాం. నా మీద కడుపు మంటతో తిన్నావనుకో నీ కడుపు మండిపోద్ది. తిను. ఏదో బజ్జీలాగా కొరికేస్తాను నవ్వులేస్తాను అన్నావుగా, తిను బాగా తిను. ఎక్కడరా పారిపోతున్నావు? ఇక్కడ ఉంటే కొడతావు కదన్నా. కొడతానని తెలిసినప్పుడు ఎందుకు కొడతానో కూడా తెలవాలి కదా. సరే కొట్టలే, ఓ బజ్జీ ఇస్తాను, నిజం చెప్పు. చెప్పేతానన్నా, మీ ఇంటి బయట కాపలాగాసి అనూని చంపేయమని ఈ సింహాచలం నాయుడు గారే చెప్పాడన్నా. ఒరే వాల్తేరు ఏదో బజ్జీకే నా బతుకు బజార్ పాలు చేసేసినావంతే. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే బ్యాక్ ప్యాకెట్ లో బాంబు పెట్టాడు. యాక్చువల్ గా నేను ఇక్కడికి వచ్చింది అరుణ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోడానికి, కానీ వీడు వేరే మ్యాటర్ చెప్పాడు. అంటే నువ్వు ఇంకా అనుని చంపడానికి ట్రై చేస్తున్నావు అనమాట. ఇంకోసారి అను జోలికి వచ్చావంటే నువ్వు వైజాగ్ వాటర్ లిస్ట్ లో ఉండవు, వాటర్ లో ఉంటావు. ఒక్కరోజు టైం ఇస్తున్నాను, అరుణ్ ఎక్కడున్నాడో చెప్పాలి. ఓకే?